మాతృదేవోభవ. ఆదివారము లేదు, అస్వస్థతయు లేదు, 4 గంటల వేళ స్నానమాడ. శ్రమయటంచును లేదు, చాలటంచును లేదు, రోటి పచ్చడి చేసి నోటబెట్ట. కోడలంచును లేదు, కూతురంచును లేదు, పని చెప్పమో మోటమునుబడంగా. వార్ధక్యమని లేదు, ప్రాణభయము లేదు, ఉపవాసములు చేసి కృప భజింప. ఇట్టి ఈ క్రమశిక్షణకెన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు. త్యాగమున అమృతత్వమునందు మనడి వేల సంస్కృతి ప్రాణమీవు, వేల సంస్కృతి ప్రాణమీవు. ఆధునిక జీవితంలాగే అనూఖ్యమైన మలుపులు తిరుగుతూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1791వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. గాంధారి వ్యాసుడేదో మహిమ చూపిస్తాను అనగానే ఆశపడి అడుగుతోంది తల్లి ప్రాణం. అందుకని కేవలం తానే అడిగితే బాగుండదేమో, మహర్షి ఎంతైనా కోడలు కాబట్టి ఊరుకోవమ్మా, మతిలేని కోరికలు నువ్వును అడగమంటే ఇదా సాధ్యమా అంటాడేమో అని ఆ పెద్దవాళ్ళని చూడండి. మావయ్య, వ్యాసుడంతటి మహర్షిని మావయ్య అనే సౌభాగ్యం అండి గాంధారి కుంతి, ఎంత అదృష్టవంతులు. ఆ పెద్దవాళ్ళని చూడండి మావయ్య మాకంటే. సౌమదత్తి పత్ని అత్తన్వి అత్త అప్పడతి అత్త. సరిగ్గా వంశపరంపర లెక్క ఇదండి. సౌమదత్తి పత్ని అంటే ఎవరు? సోమదత్తుని కుమారుడు సౌమదత్తి. సోమదత్తుని కుమారుడు ఎవరు? భూరిశ్రవసుడు. శంతనుని తమ్ముడు బాల్హికుడు, ఆయన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. బాల్హికుని కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు సౌమదత్తి, భూరిశ్రవసుడు ఆయన. ఇందులో బాల్హికుణ్ణి భీముడు చంపాడు, సోమదత్తుణ్ణి భూరిశ్రవసుణ్ణి అర్జునుడే చంపాడు. ఆ లెక్కల్లో సౌమదత్తి పత్ని అంటే భూరిశ్రవసుని భార్య, అత్తన్వి అత్త అంటే సోమదత్తుని భార్య, అత్తన్వి పడతి అంటే బాల్హికుని భార్య. అంత పెద్దవాళ్ళు ఇంకా బతుకున్నారు. సరిగ్గా నేను కర్మకాండాన్ని ఎందుకన్నాను అంటే, ఎవరైనా తల్లి పోయి తద్దినం పెడుతూ ఉన్నప్పుడు, ఆబ్దికం పెడుతున్నప్పుడు అక్కడ పెట్టేటువంటి 3 భాగాలలో ముందు మాతరం అంటారు తల్లి, తర్వాత పితామహీం అంటారు. తల్లి అత్తగారు అంటే మనకి మామగారు అవుతుంది. ఆ పైతరం ఆవిడ తల్లి కదా అని తల్లి ఆ తల్లి అనకూడదు. వాళ్ళ గోత్రాలు వాళ్ళ ఏళ్ల పేర్లు మారిపోతాయి, అది కుదరదు. తల్లికి పై వరుస ఎవరు అంటే మామగారు, మనకి మామగారు, ఆవిడకి అత్తగారు, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ అత్తగారు. అందుకే ఇక్కడ 3 సౌమదత్తి పత్ని, అత్తన్వి పడతి, అత్తన్వి అత్త, అప్పడతి అత్త. మామగారు, తర్వాత ప్రపితామహీం అంటే మనకి సరిగ్గా తండ్రి భార్య తల్లి, తాతగారి భార్య, ముత్తాతగారి భార్య, తండ్రి వరసలోనే. అంటే అంత క్రమ పద్ధతిలో సరిగ్గా వీళ్ళు కోరికలు, వీళ్ళ వాసనలు, వీళ్ళ సంస్కారాలు అవన్నీ అదే పద్ధతిలో ఉంటాయి. ఆ కర్మకాండ కూడా అదే పద్ధతిలో. గాంధారి ఏమో తన తల్లినో వారెవరినో చూపించచ్చుగా, వారు ఉంటారుగా, వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారుగా. తన అత్తగారు భూరిశ్రవసుడు తల్లి, ఆవిడత్తగారు ఈ వరుసలు చెప్పుకుంటూ వచ్చింది. అంటే శంతనుడు వంశంలో వాళ్ళు వీళ్ళందరూ. నాకంటే ఈ వంశానికి చెందిన పెద్దవాళ్ళే ఇంకా బతుకున్నారు వితంతువులయ్యి. వాళ్ళకి వాళ్ళ భర్తలను చూడాలనుంది, వాళ్ళ కుమారుల్ని చూడాలనుంది, నాకు మాత్రం నా కుమారుల్ని చూడాలని ఉండదా అని ఒక్కసారి వ్యాసుడు కాస్త సాలోచనగా కుంతికేసి చూశాడు. అమ్మా నీకేమీ భ్రమ లేదా అన్నట్టుగా. ఎందుకుండదు మావగారు, ఇప్పుడే మీకు ఒక విషయం చెప్పాలి అని కర్ణుని జన్మవృత్తాంతం ఆవిడ వ్యాసునికి అప్పుడు చెప్పింది. వ్యాసుడు కొత్తగా వింటున్న విషయం అని విన్నాడు విచిత్రంగా. ఈయనకి కుంతి పుట్టకముందు తెలిసి ఈ విషయం, కర్ణుడు పుట్టకముందు కాదు, కుంతి పుట్టకముందు తెలుసు ఎలా జరుగుతుందని. కానీ ఆ వ్యాసుని యొక్క ఔదార్యం చూడండి. మనకంటే చిన్నవాళ్ళని కాన్వెంట్ పిల్లలు ఉంటారే, బండి నుంచి వచ్చాక అమ్మా నాన్నగారు మా బడిలో ఏం జరిగిందో తెలుసా ఈవేళ అంటే, సర్లే అని అనకూడదు, వినాలి, చచ్చినట్టు వినాలి. ఈ డాడీ ఎంత గొప్పవాడైనా సరే కూర్చొని ఏమిటి ఆశ్చర్యపోతూ వినాలి, చాలా ఆశ్చర్యంగా. వాళ్ళు ఏ భావాలు మనం ప్రకటించాలని ఆశిస్తారో, ప్రకటిస్తామని చూస్తారో అవన్నీ ప్రకటించవలసిందే. అప్పుడే పిల్లలకు ఆనందంగా ఉంటుంది. ఆ చిన్న వయస్సులో
ఆ తండ్రి మీద తల్లి మీద ఎంత గౌరవం ఏర్పడుతుందంటే మనం చెప్పిందల్లా నాన్నగారు విన్నారు, మనం చెప్పిందల్లా అమ్మ వింది, కాబట్టి వాళ్ళు చెప్పినట్టల్లా మనం వినాలనే భావన వస్తుంది, అనుబంధం గట్టిపడుతుంది. అందుకే చిన్నపిల్లల మాటలను ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు. అసలు నిజానికి ఆ మాటలు వినడంలో ఉండే ఆనందం ఈ టీవీలో వార్తలు చూడడంలో, పేపర్లో వార్తల్లో లేదు కూడా. అసలు జీవితంలో నా దృష్టిలో అయితే 3 ఆనందాలు మహత్తరంగా భావిస్తానని. ప్రకృతి పరిశీలన, ఆ మొక్కలు చెట్లు పువ్వులు చూడడం ఒకటి, చిన్నపిల్లలతో మాట్లాడడం ఒకటి, నా కవిత్వం పద్యాలు నేను పాడుకోవడం ఒకటి. ఎవరి పద్యాలేనా? నా కవిత్వం అంతే. సుఖవిత్వమెంచుమా ప్రకృతి నారయుమా, సుఖవిత్వమెంచుమా చిన్ని గులాబీ పువ్వులు వసించడి పల్కులు చిత్తగించుమా, కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమవును. ఏముంది జీవితం? ఇంత చేసి మన జీవితాన్ని గురించి ఎవరైనా చెప్పమంటే పావు గంటలో మూట కట్టి ముందు పెట్టేస్తాం. ఎవరి జీవితమైనా అంతే, పావు గంటలో మూట కట్టేయచ్చు. ముఖ్యమైన అభిప్రాయాలు అవే. కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమవును, దీని ఎందెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవహేతువులు, దీని ఎందెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవహేతువులు, ధృతిన్ అన్నియునోర్చుమా ప్రకృతి నారయుమా, సుఖవిత్వమెంచుమా చిన్ని గులాబీ పువ్వులు వచించెడి పల్కులు చిత్తగించుమా. నా వరకు నాకైతే ఆ కవిత్వం చదువుకోవడం, ఎక్కడైనా మొక్కలు వృక్షాలు ఉన్నాయంటే ఒక చిన్న గడ్డి పరక లాంటి మొక్క ఉన్నా చాలు, దాన్ని ఇలా రాస్తూ ఉండిపోతాను, పావుకుంటున్నాను. నాకు అది చాలా ఆనందం, ఇంకేం అక్కల. ఓ పచ్చడి తీగ ఉంటే చాలు అక్కడ. చిన్నపిల్లలు ఉంటే చెప్పక్కల, ఎంత చిన్నపిల్లలు అయితే అంత మంచిది, ఏ కల్మషం ఉండదు వాళ్ళలో. అలాగే ఎవరి ఆసక్తులు వారికి ఉంటాయి చాలు, జీవితంలో అంతకంటే సారం ఏం లేదు ఇక్కడ. అందుకే కుంతి చెబుతుంటే ఏమీ తెలియనట్టు ఏమన్నాడు, మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అమ్మబాబోయ్ అని. అలా విన్నాడు ఆయన ఓపిక. అన్నీ విన్నాక కంగారు పడకు కుంతి, ఆ మాట్లాడే విధానం చూడండి. కంగారు పడకు, కన్నున గట్లు కానుండబట్టి నీ ఒట్లు చేసేదివి అన్నాడు. చూడండి ఆవిడ దుఃఖాన్ని ఎలా పోగొట్టాడు. ఆవిడకున్న దుఃఖం వల్ల ఏంటంటే నేను వదిలేశాను బిడ్డని, మహాపాపాత్పురాలని. 16 ఏళ్ల వయస్సులో నిర్ణయించుకోలేకపోయాను, చాపల్యానికి లోనయ్యాను, భయపడ్డాను సమాజానికి. ఎంత యాతన అయిపోయింది, కడుపు క్షోభ అయిపోయింది, ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి అని ఆ ఇల్లాలు దుఃఖపడు. వ్యాసుడు నిజంగా ఒక్క మాటతో తీశాడు. కన్నున కట్లు కానుండటం చేసి నీకట్టి యోచనను బుట్టే త్యజింపుము అన్నాడంతే. కర్ణుడు గ్రహస్థితి వేరమ్మా, వాడు ఎవరి అంశ ఎవరి లెక్క. మీకు కావాలంటే ఎవరి అంశలో చెబుతాను, దాన్ని పెట్టుకున్న నిర్ణయాలు తీసుకోండి, ఇలా ఏడుస్తూ కూర్చోకండి. వాడి జీవలక్షణాలు వేరు. నువ్వు వదిలేసే పరిస్థితి నీకుంటుంది కాబట్టి వాడు నీ కడుపున పడ్డాడు, లేకపోతే ఎవడు వదిలేస్తారో వాళ్ళ కడుపున పడేవాడు. తప్పదు, అది కొన్ని అలాగే జరుగుతాయి. అంచేత నువ్వు ఊరికే నువ్వే ఏదో కావాలని చేసినట్టుగా అనుకోక. అంచేత మనం కూడా మన జీవితాల్లో జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చినప్పుడు అవి అలా జరగవలసి ఉండబట్టి జరిగింది, నా పాత్ర తక్కువ. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అని భగవద్గీత వాక్యాలు స్మరించుకోగలిగితే వాటిని అనుభవించవలసిన అవసరం లేదు. అది ధర్మశాస్త్రమే తీర్మానించింది. గీత అంటే శాస్త్రమేగా. ఆ జ్ఞాపకాలు పెట్టుకుని ఊరికే తవ్వుకుంటూ పోవడం వల్లే ఉంటాయండి ఇవన్నీ. మనకి ఎంతసేపు ఆ మాటలు జరగబోయేవో జరిగిపోయినవో మాట్లాడుకోవడమే కానీ ప్రస్తుతం ఏం చేయాలో అది చేసేసి అవతల పోదామని ఉండదు. వేదాంతం అంతా అక్కడే ఉంటుంది. ఈ క్షణంలో బతుకు, ఈ క్షణం చదువు, లివ్ ఇన్ దిస్ మూమెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ క్షణం ఏం జరుగుతుందో చూసుకో, అక్కడ వదిలే, ఆ విషయాన్ని వదిలే, నమశివాయ అంతే. ఊరికే పట్టుకు వేలాడకూడదు. వేలాడకుండా ఉంటే ఏమీ అంటుకోదు. అదే వ్యాసుడు ఉదాహరణగా చెప్పి. అంచేది వెంటనే కొంత సహజంగానే నాకు కరుణను చూడాలని ఉందండి పాపం. అంతకంటే ఏం అడుగుతుందండి ఆవిడ. ద్రౌపదీదేవి నా బిడ్డలు పాపం సహజమండి. అంతేకాదు వాళ్ళతో పాటుగా ఆవిడ మా అన్నయ్య శిఖండి ధృష్టద్యుమ్నుడు వాళ్ళని కూడా నాకు చూడాలనుంది, మా నాన్నగారు ద్రౌపదులు. ఇంకా అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారండి. ఒక టికెట్ మీద 10 షోల్లాగా చూపిస్తున్నాడు వ్యాసుడు. ఇక్కడ మొత్తం అందరూ అడుగుతున్నారు వీళ్ళు మొత్తం అంతా. మేనమామలు తోడళ్ళు మన గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, అమ్మ ఏదో మీకు గోత్రాలు చెప్పండి అంటే వచ్చిన వాళ్ళు భార్యాభర్త పిల్లలు కాదు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ గోత్రాలు కూడా చెబుతున్నారు. నానా యాతన పడుతున్నారు అర్చకులు ఇవన్నీ చెప్పలేక. పైగా ఈ పేర్లు వాళ్ళకి అనుకూలంగా ఉండవు. ఏవో వాసుదేవరావు, సుబ్బారావు, పుల్లారావు అని చెబుతారు. అఖిలేష్, నితీష్, ముఖేష్, రికేష్ అంటే వాళ్ళకి అర్థాలు కూడా తెలియక నానాయాతన పడిపోతున్నారు, ఈ వర్ణక్రమం తెలియక. మళ్ళీ ఏమైనా పొరపాటు చెబితే పట్టుకుంటారు. మళ్ళీ బుడిల్ అంటే పెడతారు. బుడిల్ అంటే అదే మా వాడి పేరు, అదే బుడిల్ అంటాడు. అదే చెప్పాలి అక్కడ. బుడిల్ శర్మ అంటుంది. ఇదో కర్మ ఇది. కొత్త పేర్లు అని పెట్టి వాళ్ళ ప్రాణాలు తింటున్నారు ఇక్కడ. అలాగే అవకాశం దొరికింది కదా, ఇంక అందరూ మొత్తం బంధుమిత్ర పరివార సమేతంగా కోరేస్తున్నారండి. ఉత్తర అభిమన్యుడు కనపడాలి సహజం. ఆ పైన మళ్ళీ ఆవిడతో ఆయనతో పాటుగా మా నాన్నగారు విరాటరాజు, మా అన్నయ్య అమ్మ ఉత్తర కుమార్ నేను తెమ్మంటే కుచ్చులు కూడా పట్టుకొచ్చాడు. ఇప్పుడు మొత్తం ఇవన్నీ
ఉత్తర, ద్రౌపది, సుభద్ర. సరే అభిమన్యుడే అడుగుతుంది, సుభద్రకి అంతకంటే అడగడానికి ఎవరున్నారు పాపం. ఇలాగ అందరూ అడిగారు. అప్పుడు ఒక్కసారి ఎందుకు వీళ్ళని అడిగారు అనడానికి వీలుగా ఆయన ఒక్కసారి వీళ్ళందరినీ రప్పించే ముందు వీళ్ళ యొక్క అంశాలు చెబుతాను గమనించండి అన్నాడు. అందరూ ఆశ్చర్యకరంగా వింటున్నారు. ఇంకా ధృతరాష్ట్రుడు అక్కడ ఉండగానే, ధృతరాష్ట్రుడు అదే పేరు కలిగిన గంధర్వుడి అంశ. పూర్వజన్మలో కూడా ఈయన పేరు ధృతరాష్ట్రుడే. అంత బంక పట్టేసింది అనమాట. ఆ పేరుతో సహా వచ్చేసాడు మహానుభావుడు. పేరు కూడా మార్పు లేదు. పాండురాజు మరుత్తుల యొక్క అంశ, సప్తమరుత్తుల యొక్క అంశ. పాండవులు సరే మీకు తెలుసున్నదే 5. శ్రీకృష్ణుడు సరే నారాయణమూర్తి అంశ. అభిమన్యుడు చంద్రుని అంశ. మనం గ్రహించాలి. అందుకే 16 ఏళ్లే బతికాడు, 16 కళలు. చంద్రుని అంశ అభిమన్యుడు. చంద్రునికి వృద్ధిక్షయాలు తప్పవు. అభిమన్యుడి జీవితం అంతే. అలా కాకుండా ఉండాలంటే క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత అమ్మవారిని ఆశ్రయించవలసిందే. ఆ క్షయ వృద్ధుల నుంచి వినిర్ముక్తులం కావాలండి. అభిమన్యుడు చంద్రుని అంశ. దుర్యోధనుడు కలిపురుషుని అంశ. కర్ణుడు సూర్యుని అంశ. శకుని ద్వాపరుని అంశ. కలిపురుషుల పరివారంలో ద్వాపరుడు ఒకడు. అనుమానం, ద్వాపరం అంటే అనుమానం. ఆ ద్వాపరుడే ఇక్కడ శకుని పుట్టాడు. భీష్మాచార్యులు సరే అష్టవశువుల్లో ప్రభాసుని అంశ. ద్రోణాచార్యులు సాక్షాత్తు బృహస్పతి అంశ. అశ్వత్థామ రుద్రుని అంశ. శిఖండి ధృష్టద్యుమ్నుడు అగ్నిదేవుని అంశ. శిఖండి అనిలుని అంశ, వాయుదేవుని అంశ. ఇలా వీళ్ళందరూ జన్మించారు. అందుకని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కర్మఫలాలు అనుభవించి ఆయా రూపాల్లో గడతారు. లేదా కర్మఫలాల ప్రకారం ఏ జన్మలు పొందాలో అవి పొందుతారు. అదంతా వాళ్ళ సంకల్పాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళు అంటించుకున్న తేనెలు, తుమ్మజిగుర్లు, బంకలను బట్టి ఉంటుంది. వాళ్ళ వాసనలు, వాళ్ళ జ్ఞాపకాలు అని. అప్పుడు ఒక్కసారిగా అందరినీ అక్కడ కూర్చోమని, తాను గంగానదిలో శుభ్రంగా గంగే చేమునై చేవ అని అనవలసిన పని ఏముంది, గంగేగా స్పష్టంగాను. అందుకని గంగానదిలో శుభ్రంగా స్నానం చేసి హాయిగాను కేశవనామాలు జపించి గాయత్రి మంత్రాన్ని జపించి పరమనిష్టగా అక్కడ కూర్చుని ఒక అరగంట సేపు ఆ యోగ సాధన, దానికి సంబంధించి ఆ చనిపోయినటువంటి జీవులను తిరిగి శరీరాలు పొందేలా చేసి బయట వాళ్ళకి కనిపించి ఒక 24 గంటల పాటు ఇక్కడ సంచరించాలి అంటే ఏ రకమైనటువంటి యోగ సమాధి నిష్టలోకి వెళ్ళాలో ఆ సమాధి నిష్టలోకి వెళ్ళేంత అభ్యాసాన్ని చేసి అప్పుడు అందరినీ వచ్చి గంగా తీరంలో నిలబడమని చెప్పాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, పాండవులు ఇంతమంది ఇక్కడ నిలబడి ఉండగా ఆశ్చర్యం జరిగింది, మహాద్భుతం జరిగింది. అది ఒక్క వ్యాసునికే సాధ్యమైనటువంటి విషయం ఇది. ఒక్కసారి ఆయన ముక్కు మూసుకుని కేశవ నారాయణ ఆచమనం చేసి జపం చేసి హృదయపూర్వకంగా సంకల్పం చేసేసరికి వీరు ఎవరెవరిని కలవాలనుకుంటున్నారో వారందరూ కూడా దివ్యమాల్యములను, దివ్యంబరంబులు, దివ్యభూషణములు, దివ్యలేపనములు చెన్నుజేయ తమ మిత్ర సుభట సందోగములను తారు వచ్చిరధిప. తమ మిత్ర సుభట సందోగములను తారు తోచిరధిపా. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. ప్రాంశుపయోధనీలతనుభాసితు ఉజ్వలదండధారు పింగంసు జటఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వనిస్సంశయకారు కృష్ణమృగచర్మకృతంబరకృత్యు భారతీ వంశ వివర్ధను త్రదశ వందితు సాత్యవతీయుగుంచదన్ నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణ వల్లరి జాలమువోని పింగళ విశాల జటాజయమొప్పక వచశ్రీలలితుండు 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 హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగ పరాశర సోనుడు తల్లి ముంగిటన్. వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్ హరినీల వినీల విగ్రహారాళ రుచుల్ వెలుంగగ పరాశర సోనుడు తల్లి ముంగిటన్. తన దైనందిన జీవితమున మునియై ఎవ్వడు యుక్త కర్మ నిధియై ముక్తాత్ముడై జ్ఞానియై మునియై ఎవ్వడు యుక్త కర్మ నిధియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. మునియై ఎవ్వడు యుక్త కర్మ నిధియై ముక్తాత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్.
అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపాలలోచన శంభు భగవాన్ బదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్. వ్యాస దర్శనమే గొప్పదండి. వ్యాసుడు చూపించిన దర్శనాలు వేరే విషయం. వ్యాస దర్శనమే గొప్పది. ఒక వ్యాసం జనరల్ ఎస్సే అంటారు. ఒక వ్యాసం చూసిన వ్యాసుడు గుర్తు రావాలండి. ఓ వృత్తం ఇలా గీసి మధ్యలో డయామీటర్ అంటారు. వ్యాసం చూస్తే వ్యాసుడు గుర్తు రావాలండి. ఈ జాతికి ఆయన చేసిన ఉపకారం ఎంత అంత కాదు. అసలు అంత పని ఎవడు శంకరాచార్య కూడా దండం పెట్టేశాడు. నా వల్ల కూడా కాదయ్యా ఈ పని. ఆయన దర్శనం ఇస్తే బ్రహ్మసూత్ర వ్యాఖ్యాన సందర్భంలో నువ్వు బాగా చేసావు శంకరాచార్య, ఎన్ని గొప్ప గ్రంథాలు చెప్పావు, ఎన్ని ఉపదేశాలు చేసావు ఈ 32 ఏళ్ల వయస్సులో. అంటే మా స్వామి మీరు చేసిన దాని ముందు మేమేముందండి, మేము ఊరికే ఓ స్తోత్రాలు రాసాం, మీరు గ్రంథాలే రాశారన్నారు. అటువంటి వాడు వ్యాసుడు. ఆయనకి అసాధ్యమైనది ఉంటుందా? అందుకే ఆయన ఒక్కసారి తలుచుకునేసరికి దుర్యోధనాదులు అందరూ కూడా, వీళ్ళు ఆశించిన వారందరూ కూడా, బాల్యకుడు, సోమదత్తుడు, భూరిశ్రవసుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, అభిమన్యుడు అందరూ కూడా, ఘటోత్కచుడు, ఎవరికి కావలసిన వారు వారండి. ఆ ఉలూపికి ఇలావంతుడు పాపం కొడుకుపోయి బాధపడుతుంది నాగకన్య, ఆవిడ కూడా యుద్ధంలో చనిపోయాడు కదా అర్జునుడు కుమారుడు. సరే ఇక సుభద్రార్జునుడికి అభిమన్యుని చూస్తే పట్టలేకపోయారు వాళ్ళు. అంతంత ఆత్మీయతని వైభవాన్ని కలిగించాడు మహానుభావుడు. మామూలుగా రాలేదుట. దివ్యమాల్యములను దివ్యాంబరంబులు దివ్యభూషణములు దివ్యలేపనములు చెన్నుజేయ. దివ్య వస్త్రాలు, దివ్య అంబరములు, దివ్య వస్త్రాలు, దివ్య మాల్యములు, దివ్యములైన పూలదండలు, దివ్య భూషణములు, దివ్యములైన ఆభరణములు, దివ్య లేపనములు, దివ్యములైన సుగంధాలు. ఈ దివ్య 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 దివ్యాలలో ఉంది విషయం తర్వాత చెబుతా. ఈ దివ్య గుర్తెట్టుకుంటే సరిపోతుంది. ఇదో దివ్య భారతి వ్యవహారం వస్తుంది తర్వాత భారతీదేవి. అందుకని అటువంటి ధరించి వాళ్ళు చెన్ను చేయ తమ మిత్ర సుభట సందోహములను తారు తోచినది. తమ మిత్రులు భట సందోహాలతో సహా చతురంగ బలాలతో వచ్చారు కొంతమంది. అంటే వాళ్ళ సైన్యంతో వాళ్ళకుండే అనుబంధాలు అటువంటివి. వీళ్ళు లేకపోతే ఆ సైన్యం లేకపోతే ఆయన రాడు. ఆయన రావాలంటే అందరూ సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నట్టు రావాల్సిందే. ఒక్కొక్కటి పద్ధతి అలాగే ఉంటుంది. నేను మీ ఇంటికి రావాలంటే నాతో పాటు 10 మంది వస్తారంటాడు. ఇంకా ఆయన పద్ధతి అంతే. ఇష్టమైతే పిలవడం లేదా మానేయడం. ఆయన ఒక్కడు రాలేడు. అది ఆయన పద్ధతి కావచ్చు. ఆయనకి ఏదైనా భయం ఉండొచ్చు. ఎప్పుడు వచ్చినా 10 మందితో వస్తాడు. వాళ్ళందరికీ మనం ఏర్పాటు చేయాల్సిందే. అలాగే ఉంటారు కొందరు. అలాగే వచ్చారు. ఇది ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇక్కడే ఇది వింటున్నటువంటి జనమేజయుడికి ఒళ్ళు గగురు పొడిచింది ఒక్కసారిగా. పైకి బాబోయ్ ఏమిటిది, ఇంతమంది రావడమా ఇక్కడికి? పైగా వచ్చిన వాళ్ళని చూడడానికి ధృతరాష్ట్రుడికి మళ్ళీ వ్యాసుడు దివ్య దృష్టి ఇచ్చాడు. గాంధారి సరే ఆవిడ దృష్టి దివ్య దృష్టి మహానుభావురాలు, ఆ గంతలు తీసేసింది. వచ్చిన వాళ్ళలో ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని ఇక్కడ గమనించారని వీళ్ళందరూ. వీళ్ళు అబ్బాయి అంటే పలుకుతున్నారు, కానీ దుర్యోధనుడికి అభిమన్యుడి మీద కానీ, అభిమన్యుడికి కర్ణుడి మీద కానీ, ఆ శిఖండికి దృష్టజుమ్నుడికి ద్రోణాచార్యుల మీద కానీ ఎవ్వరి మీద ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అలా బొమ్మల్లా నిలబడ్డారు. వస్త్రమున గీచిన బొమ్మ ఓలే అన్నాడు మూల భారతంలో వ్యాసుడు. తాను సృష్టించినటువంటి చిత్రాన్ని తానే వర్ణించాడు. వస్త్రమున గీచిన బొమ్మ ఓలే అన్నాడు మూల భారతంలో. ఇట్స్ ఏ పెయింటింగ్. అందుకే నేను దివ్య 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 గుర్తుపెట్టుకోమన్నా. అన్నీ దివ్యే. దేవతా వస్త్రాలు అంటే లోకంలో ఉంది. దేవతా వస్త్రాలు అంటే ఉండవు వస్త్రాలు, అసలు ఉన్నట్టు మనకు కనపడతాయి అంతే. ఇది ఒక విచిత్రమైనటువంటి మహామహిమ. దీన్ని మాయ అనడానికి వీళ్ళ మహామహిమ. ఎందుకంటే 24 గంటలు ఉన్నారు వాడు అక్కడ. వాళ్ళ భార్యలతో వాళ్ళు రాత్రి పగలు గడిపారు. భారతంలో ఉంది ఆ విషయం. భార్యలతో, కొడుకులతో, తల్లులతో, తండ్రులతో ఒక రోజు గడిపారు. ఆ గడిపిన సంబంధాలు కూడా ఇచ్చారు పుస్తకంలో. ఆచార్య శిష్యులు, శిష్యులు వచ్చారు, ఆచార్యులు వచ్చారు. ఆచార్య శిష్య, మాతృ మాతామహ, పితృ పితామహ, భ్రాతృ జామాతృ, పుత్ర పుత్రి, పౌత్ర దౌహిత్ర, శ్యాలక ప్రియ అప్రియ, మిత్ర అమిత్ర, శ్వశ్రు శ్వశుర ఇత్యాది సంబంధాలన్నీ మొత్తం వచ్చాయండి అక్కడికి. శ్యాలక మాతుల, ఆచార్య శిష్య. శిష్యుల రూపంలో ఉండేవాళ్ళు శిష్యులు, వాళ్ళ ఆచార్యులు కూడా. అంటే వీళ్ళ శిష్యులు వీళ్ళ ఆచార్యులు కూడా. అర్జునుడికేమో ద్రోణాచార్యుడు ఆచార్యుడు, దృష్టోద్యముడేమో ద్రోణాచార్యుడు శిష్యుడు. దానికేముంది, అలా వచ్చారు. మాతృ మాతామహ, తల్లులు వచ్చారు, తల్లులు తండ్రులు వచ్చారు. పితృ పితామహ, తండ్రి వచ్చాడు, కోరుకున్న వాళ్ళకి తండ్రి కూడా వచ్చాడు. మరి భూరిశ్రవసుడు వచ్చాడు, ఆయన తండ్రి. సోమదత్తుడు వచ్చాడు, ఆయన తండ్రి. బాల్యకుడు వచ్చాడుగా. అన్ని బంధాలు. ఈ పేరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దీంట్లో ఒక వేదాంతం ఉంది. ఆచార్య శిష్య,
పుత్ర పౌత్ర, ఏదో మాతృ మాతామహ, పితృ పితామహ, భ్రాతృ జామాతృ, అన్నగారులు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, పుత్ర పుత్రి, పుత్రులు వచ్చారు, పుత్రికలు వచ్చారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఏదో అనేక రకాల కారణాల వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చారు. పనిలో పనిగా వీళ్ళు ఇదివరకు అనేక రకాల కారణాల వల్ల చనిపోయిన వాళ్ళని కూడా ఒకసారి చూపించాడు. ఆ మోజేదో తీరిపోని గొడవ వదిలిపోతుంది, ఎందుకు వచ్చింది కానీ మొత్తం అంతా వేసేద్దాం, ఎలాగో సినిమా తీస్తున్నాం, ఇంకో 2 రీళ్ళు ఎక్కువ తీయండి అన్నాడు అంతే. ఖర్చులో ఖర్చు, ఇంకో 2 రోజులు ఎక్కువ తీయండి అని. మొదట పుత్రి ఏమిటి, కుమార్తెలు ఎక్కడ ఉన్నారు. కొంతమంది మామూలు కారణాల వల్ల పోయారు, యుద్ధాల్లో పోకపోయాను. ఇది మొగుడు పోయడం తెలియగానే గుండెపోటు వచ్చి పోయేవాళ్ళు ఉంటారు, క్షేమంగా వస్తున్నాడని తెలిసి పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ బాధలు వాళ్ళవి, మనకేం తెలుసు. అందుకని వాళ్ళందరినీ ఎలాగో సినిమా తీస్తున్నాం, ఇంకో 2 రీళ్ళు ఎక్కువ తీయండి అన్నాడు ఆయన. దర్శకుడు ఆయనేగా. పుత్ర పౌత్రి, పుత్రి, భ్రాతృ జామాతృ, అలాగే పౌత్ర దౌహిత్ర, కొడుకులు వచ్చారు వీళ్ళకి, కూతుళ్ళ కొడుకులు వచ్చారు. శ్వశుర అత్తగారులు వచ్చారు, మావగారు. అంటే ఇక్కడ అత్తగారు ఉంటే అక్కడ మావగారు సిద్ధం, ఇక్కడ పుత్రుడు ఉంటే అక్కడ పుత్రి సిద్ధం. అక్కడ తండ్రి వచ్చి ఇక్కడ కూతుళ్ళని చూశాడు, ఇక్కడ తండ్రి ఉంటే అక్కడ కొడుకుని చూశారు. ఇక్కడ ఆచార్యుడు ఉంటే తన శిష్యుడిని కలుసుకున్నాడు, ఇక్కడ శిష్యుడు ఉంటే తన ఆచార్యుని కలుసుకున్నాడు. ఇక్కడ బావగారు ఉంటే తన బావమరుదిని కలుసుకున్నాడు, ఇక్కడ బావమరుది ఉంటే తన బావగారిని కలుసుకున్నాడు. అది ఇక్కడ ఇక్కడ మొత్తం మీద కలగా పొలగం తారుమారు తక్కరమారు. పెద్ద మహామహిమ సృష్టించాడు వ్యాసుడు, వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇది మాయ కాదు, గారడీ కాదు. దీని వెనకాల రహస్యాన్ని తాత్వికంగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. వ్యాసభారతంలో ఉంది దీని రహస్యం. దాన్ని నాకు అర్థమైనంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అనుభవం చెందడం అనేది కష్టం, నాకు చేతనేందు కాదు, కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగా ఎవరెవరు ఇక్కడ ఉన్నవాళ్ళు కొడుకు తండ్రిని కోరుకుంటే తండ్రి ఉండి కొడుకుని కోరుకుంటే కొడుకు, కుమార్తె ఉండి తండ్రిని కోరుకుంటే తండ్రి, లేదు తండ్రి ఇక్కడ ఉండి నా కొడుకో కూతురో వెళ్ళారు పైకి ఏదో కారణాల వల్ల వాళ్ళని. మొత్తం మీద కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వాళ్ళని తత్సంబంధంగా తత్సమయంలో తత్సందర్భంలో అనేక రకాల కారణాలుగా మరణించిన వారిని వీరెవరెవరిని చూడాలని అనుకుంటున్నారో వారందరినీ చూపించాడని. పెద్ద 70mm సినిమా చూపించాడు మొత్తం అందరికీ. ఆశ్చర్యకరంగా ఇక్కడ ఇది ఎలా జరిగింది అసలు? ఇది మహిమ, మాయ, గారడీయ? వీళ్ళందరినీ ఆయన భ్రమలో పడేశాడా? మరి ఇంకా ఆ భ్రమకి సంబంధం లేని వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉండే అవకాశం ఉంది కదా, విదురుడు లాంటి వాళ్ళు లేకపోయినా వాళ్ళకి ఎలా అనిపించింది ఇది? అసలు వింటున్న జనమేజయుడికి ఎలా అనిపించింది? ఈ అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం 23:30 గంటల్లో తెలుసుకుందాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం.